కార్తీక మాసం అన్ని మాసాల్లో శ్రేష్టమైన మాసం. మీకు 364 రోజులు పూజ చేయకున్నా గానీ, కార్తీక మాసంలో ఒక్కరోజు చేసినా గానీ, ఈ 364 రోజుల పూజ చేసిన ఫలితం మీ ఖాతాలోకి దేవుడిచ్చేస్తాడు. అత్యంత పవిత్రమైన మాసం. అటు దామోదర, ఇటు శివుడికి, శివ విష్ణువులకి ఇద్దరికీ ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ఇక్కడ మన పురాతన కాలం నుంచి కార్తీక మాసం వచ్చిందంటే నోములు, వ్రతాలు, సత్యనారాయణ వ్రతాలు, దీపారాధన, అభిషేకాలు, హోమాలు, యజ్ఞాది కృతులు అన్నీ కంపల్సరీగా చేస్తుండారు. క్రమం కొద్దీ మనకి టెక్నాలజీ పెరగడంతో మనకి భక్తి తగ్గిపోయి సో ఇవన్నీ మనము చేయడం కుదరట్లేదు. నా విజ్ఞప్తి ఏంటంటే మీరు కార్తీక మాసంలో ఒక్కరోజు చేయండి, మీ కోటి రెట్టు ఫలితాలు వస్తాయి. ఒక్క దీపం పెట్టండి, తులసి కోట దగ్గర, ఉసిరి చెట్టు కింద, పవిత్రమైన చెట్లు ఉంటాయి కొన్ని, రావి చెట్లు, ఆ చెట్టు కింద మీకు దీపం పెడితే స్వామివారి అనుగ్రహం ఉంటుంది. మీరు విష్ణు భక్తుడైనా శివ భక్తుడైనా కానీ మీకు స్వామివారు తప్పకుండా అనుగ్రహిస్తారు.